వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కడపలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. స్టీల్ ప్లాంట్ అంశంపై ఉత్కంఠ రేపుతుంది. ప్రధానంగా కడప స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని సందర్శించేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తుంది. వైసీపీ బృందం సందర్శనకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు ప్రకటించారు. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. జమలమడుగు వైసీపీ ఆఫీస్ చుట్టూ కూడా పోలీసులు భారీగా మోహరించారు. జేఎస్డబ్ల్యూ ప్రాంతాన్ని పోలీసుల అదుపులో ఉండడంతో పాటుగా తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడే ఉండడంతో అనుమతి ఇవ్వలేదంటూ కూడా పోలీసులు తేల్చి చెప్తున్నారు. రెండు పార్టీల నేతలు ఎదురు పడితే శాంతి భద్రతల సమస్యలు వస్తాయంటున్నారు పోలీసులు. కానీ కడప స్టీల్ ప్లాంట్ ఎలాగైనా సందర్శించి తీరుతామని బయలుదేరారు. కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే దాసరి సుధా. అయితే రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు సున్నపురాళ్లపల్లిలో జిందాల్ స్టీల్ ఆధ్వర్యంలో కడప జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ పనులను ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నారు. ప్రధానంగా 2023 ఫిబ్రవరి 15న జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కు నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే ఇప్పటి ప్రారంభోత్సవానికి సంబంధించి వైసీపీ నేతల సందర్శనకు పోలీసులు అనుమతి నిరాకరించడం, తెలుగుదేశం పార్టీ నేతలు అక్కడే ఉండడం, రెండు పార్టీల ఏదైతే సభ్యులు ఉన్నారో కార్యకర్తలు నేతలు ఎదురు పడితే మాత్రం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి శాంతి భద్రతలు అదుపులో ఉంచేందుకే వైసీపీ నేతలను అనుమతి ఇవ్వడం లేదంటూ కూడా పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు జేఎస్డబ్ల్యూ ప్రాంతంలో మాత్రం పోలీసులు భారీగా మోహరించారు. శాంతి భద్రతలు ఎక్కడ అదుపు తప్పకుండా అక్కడ చేరుకోవడం జరిగింది. వైసీపీ నేతలకు ముందుగానే నోటీసులు ఇవ్వడం, వైసీపీ జిల్లా కార్యాలయానికి సంబంధించి భారీ స్థాయిలో కూడా పోలీసులు పహారా కాస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైసీపీ మొత్తం మాత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ వద్ద కొంతవరకు ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఉపయోగించుకోవడం మీకు వచ్చేది చెడ్డ పేరు. అనవసరమైనటువంటి దౌర్జన్యాన్ని దాష్టికానికి మీరు పాల్పడాలని చెడ్డ పేరు తప్ప మరొకటి కాదు. మేము ఉక్కు ఫ్యాక్టరీకి స్వాగతించిన వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళం కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడున్న నిరుద్యోగులకు యువతకు కల్పించాలని చెప్పి ఇక్కడ ఆ విధంగా ఎదగాలని చెప్పి ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2023 వరకు ఇంటికి కోట్లు ఖర్చు పెట్టారు. ఈరోజు రహదారులను పూర్తి అయినా కానీ అగ్రిమెంట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇప్పుడు మళ్ళా వచ్చి శంకుస్థాపనకు అదే భూమి పూజ అంటున్నావు. ఏం చేసినవన్నీ ఇప్పుడు భూమి పూజ. అదే రకంగా అన్ని పనులు పూర్తయినాయి, వర్క్ స్టార్ట్ అయింది, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తయింది. మరి ఇవన్నీ ఎవరు చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మీరు చేశారా? రెండేళ్ళైంది జగన్మోహన్ రెడ్డి 2003 చేసి మనకు 20 ఉపయోగించుకోవడం మీకు వచ్చేది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరి అందిస్తారు. హరి, చెప్పండి, ప్రెజెంట్ కడపలో పరిస్థితి ఏ విధంగా ఉంది? వైసీపీ నేతలు అక్కడికి ఎలాగైనా చేరుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ అడ్డగిస్తున్నటువంటి వైన మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్ సెట్. ఈరోజు కడప జిల్లా జమ్మలమడుగులో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. ఎందుకంటే జేఎస్డబ్ల్యూ పరిశ్రమ ప్రాంతానికి తాము వెళ్తామని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ప్రభుత్వాలకు ఒక లేఖ రాశారు, తమకు అనుమతి ఇవ్వాలని. ఏదైతే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జేఎస్డబ్ల్యూ పరిశ్రమ తీసుకురావడం జరిగింది. దాదాపు 780 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, అంటే రోడ్లు కావచ్చు, ఇతర నీటి వసతి కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాము. తదనంతర కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత జేఎస్డబ్ల్యూ పరిశ్రమ ముందుకు వెళ్ళకుండా పరిశ్రమ ఎంపీ మీద కేసు పెట్టి ఇబ్బంది పెట్టి రాకుండా చేసినటువంటి కూటమి ప్రభుత్వం తిరిగి ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత కాలయాపన చేసి ఇప్పుడు మళ్లీ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు శంకుస్థాపన పేరుతో రావడం మోసం చేయడమే అంటూ కూడా వైసీపీ నేతలు తీవ్రమైన నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇవాళ ఏదైతే జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, తర్వాత పార్టీ నాయకులు అంతా కలిసికట్టుగా కన్నతిత్వం సమీపంలోని జేఎస్డబ్ల్యూ పరిశ్రమ ప్రాంతాన్ని సందర్శించాలని ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఇక్కడే పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు మాత్రం ర్యాలీ చేస్తే తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమం కాదు, కేవలం తాము తెచ్చినటువంటి పరిశ్రమను తన ఖాతాలో వేస్తున్న క్రెడిట్ చోరీ చేసేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ అటు రాష్ట్ర అధికార ప్రతినిధి రాజమౌళి శివప్రసాద్ రెడ్డి కావచ్చు, తర్వాత జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, అట్లాగే ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, తర్వాత మాజీ మంత్రి శైలజానాథ్ కూడా విమర్శించిన పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ జేఎస్డబ్ల్యూ పరిశ్రమను కొనసాగించే అవకాశం లేదనే అనేక అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. 2 ఏళ్లు కాలయాపన చేసిన తర్వాత
ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదంటే ఆరోపణలు చేయడం జరిగింది. అలాగే ప్రధానంగా అంటే ప్రతి విమర్శకు ఈ ఉద్రిక్త పరిస్థితికి కారణం క్రెడిట్ చోరీ అంశం ఒక కారణం అనుకోవచ్చా? సో ఇదే ప్రధానంగా క్రెడిట్ చోరీ అంశం మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎస్, క్రెడిట్ చోరీ అంశం మీద ప్రధానంగా మాట్లాడుతున్నారు. తాము తెచ్చినటువంటి పరిశ్రమను తమ ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు శంకుస్థాపన చేశారు. మళ్ళీ శంకుస్థాపన పేరుతో ప్రజల్ని మోసం చేయడం తప్ప ఏం లేదు. ఈ ప్రాంతం పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. కడప అంటే పూర్తి స్థాయి ద్వేషం. వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ అడ్డా కాబట్టి అడ్డాలు ఎటువంటి ప్రజలను కూడా ద్వేషించే మనస్తత్వం చంద్రబాబుకు ఉందంటూ కూడా పరుష పదజాలంతో తీవ్ర స్వరంతో మాట్లాడడం జరిగింది. సిరాజ్, సరే, రేపు ముఖ్యమంత్రి రాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లలో నిమగ్నమైనటువంటి వైరం. కానీ ఇరు పార్టీల నేతలు ఎదురు పడకుండా సో శాంతి భద్రతలు అదుపు చేసేందుకు పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సిరాజ్, ప్రధానంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ సందర్శనకు అనుమతి ఇవ్వడానికి కూడా ప్రధాన కారణం అదే. చంద్రబాబు ఏదైతే పర్యటన ఉందో పర్యటన సందర్భంగా అక్కడ మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ సీఎం సభ ఏర్పాట్లలో భాగంగా అనేక మంది టీడీపీ నేతలు, తర్వాత ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయి అధికారులు మంత్రులు అధికారులు అక్కడికి వచ్చి ఉంటారు. కాబట్టి అదే సందర్భంలో వైసీపీ నాయకులు అక్కడికి వెళ్తే ఇరు వర్గాల మధ్య ఒక ఉద్రిక్త వార్తా పరిస్థితి కావచ్చు, తర్వాత అనారోగ్య కూడా వాటి ఏర్పడుతున్న ఉద్దేశంతో లాండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఉండే ఉద్దేశంతోనే తాము అనుమతులు నిరాకరిస్తున్నామని చెప్పి పోలీసులు స్పష్టం చేస్తూ నేటి రోజున ఆయన సాయంత్రం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి ఏదైతే జమ్మలమూడి ఇన్ఛార్జ్ ఉన్నారో ఆయనకు ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎవరైనా నోటీసు ఉల్లంఘించి ముందుకు వెళ్తే తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు అక్కడ వెళ్లేందుకు ప్రయత్నం చేసి అడ్డుకోవడంతో చివరకు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కొద్ది దూరంలో నారాపుర వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఉండే వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీగా నిర్వహించి వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి ఆ తర్వాత తమ నిరసన గలాన్ని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎస్, రైట్ హరి, థ్యాంక్ యూ. మొత్తం మీద కడపలో ఉద్రిక్త పరిస్థితి తారాస్థాయికి చేరింది. స్టీల్ ప్లాంట్ అంశంపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా కడప స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని సందర్శించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన జరిగింది కాబట్టి మేము ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించి తీరుతాం, ఆ ప్రాంతంలో పర్యటించి తీరుతామంటూ కూడా వైసీపీ నేతలు, వైసీపీ బృందం కూడా ముందడుగులు వేస్తుంటే వైసీపీ బృందానికి అసలు సందర్శనకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు ప్రకటిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చారు. జమలమడుగు వైసీపీ ఆఫీస్ చుట్టూ కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఏ ఒక్క వైసీపీ నేత కూడా బయటికి రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. మరోవైపు జేఎస్డబ్ల్యూ ప్రాంతంలో పోలీసులు అదుపులో ఉండడంతో పాటుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడే ఉండడం, రేపు ముఖ్యమంత్రి పర్యటన ఉండడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం. సో రెండు పార్టీల నేతలు ఎదురుపడితే శాంతిపరమైనటువంటి సమస్యలు, శాంతి భద్రతలకు కొంతవరకు సమస్యలు వస్తాయంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కడప స్టీల్ ప్లాంట్ ను ఎలాగైనా సందర్శించి తీరుతామంటూ కూడా ఇప్పటికే బయలుదేరారు. కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డితో పాటుగా బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా. మొత్తం మీద రేపు ముఖ్యమంత్రి పర్యటన, ఈ రోజు విపక్ష వైసీపీ అక్కడ పర్యటించాలి అనేటువంటి ఆలోచన చేయడం, మొత్తం మీద మాత్రం అక్కడే తెలుగుదేశం పార్టీ నేతలు ఉండడంతో కడప మొత్తం కూడా ఉద్రిక్త వాతావరణం అయితే తారాస్థాయికి చేరినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా క్రెడిట్ చోరీ అనేటువంటి ఇష్యూను వైసీపీ ప్రధానంగా లేవనెత్తుతుంది. 2023 ఫిబ్రవరి 15న జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ కు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారని, అయితే ప్రారంభోత్సవానికి సిద్ధమైనటువంటి అంశంలో ఒక్కసారిగా వైసీపీ పరిశీలన ఉద్రిక్త పరిస్థితుల వైపు దారితీస్తుంది.